నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. తెలుగువారి గయ్యాలి అత్త సూర్యకాంతం. సూర్యకాంతం పేరు చెప్పగానే కోడళ్లకు హడల్. తమకు పుట్టిన బిడ్డకి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఇష్టపడేవారు కాదు ఆ రోజుల్లో తల్లిదండ్రులు. అంటే సినిమాల్లో గయ్యాలి పాత్రలు పోషించి అంత ఘనత సాధించారన్నమాట. నటిగా సూర్యకాంతం గొప్పతనం ఇదే మరి. సూర్యకాంతం 1924 అక్టోబర్ 28 తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో పొన్నాడ అనంతరామయ్య వెంకటరత్నమ్మ దంపతులకు 14వ సంతానంగా జన్మించారు. చిన్నప్పుడే పాటలు పాడడం, నాట్యం చేయడం చూసిన తండ్రి కూతుర్ని మద్రాసు తీసుకెళ్లి జెమినీ స్టూడియోస్ వాసన్ గారి గ్రేట్ ఫిలిం చంద్రలేఖలో యాక్ట్ చేయించారు. తర్వాత 1949లో ధర్మాంగద చిత్రంలో మూగవేషం, ఆ తర్వాత నారదా నారది సినిమాలో సహాయ నటిగా యాక్ట్ చేశారు సూర్యకాంతం గారు. 1950 సంవత్సరంలో సంసారం చిత్రంలో గయ్యాలి అత్త పాత్ర సూర్యకాంతానికి ఎంతో గుర్తింపు తెచ్చింది. అంతే, అక్కడి నుంచి అన్నీ గయ్యాలి పాత్రలే. ముఖ్యంగా అనేక సాంఘిక చిత్రాల్లో ఎస్వి రంగారావు, రేలంగి, రమణారెడ్డి గార్ల పక్కన గయ్యాలి పెళ్ళాం పాత్రల్లో నటించి జీవించారు. సూర్యకాంతం గారు ఎక్కువగా నాగిరెడ్డి, చక్రపాణి గారు తీసిన వాహిని చిత్రాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. వారితో షహబాజ్ అనిపించుకున్నారు. సూర్యకాంతం వ్యక్తిగా గయ్యాలి కానే కాదు. అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు జనం ఆమె దగ్గరగా వెళ్ళడానికి భయపడేవారు. కానీ సూర్యకాంతం ప్రేమగా వారిని పిలిచి ఆటోగ్రాఫ్ ఇచ్చేది. వారి మంచి చెడు అడిగి తెలుసుకునేది. దర్శకులు గయ్యాలి పాత్రలు ఇచ్చి నన్ను గయ్యాలి అత్తను చేశారు, కానీ నేను నిజంగా గయ్యాలి కాదమ్మా అని చెప్పేది. ఆమె కొన్ని చిత్రాల్లో శాంతి పాత్రలు కూడా వేసి షహబాజ్ అనిపించుకున్నారు. నిజంగా సూర్యకాంతం అటు శాంతి పాత్రలు, ఇటు అత్త పాత్రలు వేసి షహబాజ్ అనిపించుకున్నారు. 700 సినిమాల్లో పైగా నటించారు సూర్యకాంతం గారు. 1950 సంవత్సరంలో సంసారం, మాయాబజార్, మాంగళ్య బలం, శాంతి నివాసం, ఇద్దరు మిత్రులు, వాగ్దానం, వెలుగు నీడలు, కలిసి ఉంటే కలదు సుఖము, రక్త సంబంధం, సిరి సంపదలు, గుండమ్మ కథ, మురళీకృష్ణ, డాక్టర్ చక్రవర్తి, కన్నె మనసులు, ఉమ్మడి కుటుంబం, ఆత్మీయులు, దసరా బుల్లోడు, కాలం మారింది, ముత్యాల ముగ్గు, రాధాకృష్ణ, బంధువులు వస్తున్నారు జాగ్రత్త, ఎస్పి పరశురాం, ఇలా కొన్ని చిత్రాలు. సూర్యకాంతం గారు సహృదయం గల మనిషి. తోటి కళాకారులు కష్టాల్లో ఉంటే సహాయపడే మనిషి, కానీ చాలా ఖచ్చితమైన మనిషి. షూటింగ్ లంచ్ టైంలో రకరకాల స్వీట్స్, వెరైటీ వంటకాలు ఇంటి నుంచి వండించి అందరికీ పెట్టి వారు ఇష్టంగా తింటుంటే చూసి సంతోషించేది సూర్యకాంతం గారు. ఓ సినిమాలో చిత్తూరు నాగయ్య గారిని చెడు మాటలతో తిట్టాలి. తిట్టే సన్నివేశం అయిపోయిన తర్వాత సూర్యకాంతం కన్నీళ్లు పెట్టుకొని నాగయ్య గారి పాదాలపై పడి, పాపిష్టి దాన్ని, దేవుడు లాంటి మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నాను, నన్ను క్షమించండి అని వేడుకున్నారట. దానికి నాగయ్య గారు, పాత్ర తిట్టిందమ్మా, నువ్వు సహజ నటి కళా శిరోమణి అని సూర్యకాంతాన్ని అభినందించారట నాగయ్య గారు. 1950 సంవత్సరంలో సూర్యకాంతం గారి పెళ్లి ప్రముఖ న్యాయవాది పెద్దిబొట్ల చలపతిరావు గారితో జరిగింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 1994లో సూర్యకాంతం గారికి విశేష గౌరవాన్ని అందజేసింది. వీరు
దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ 18, 1994లో కాలం చేశారు. ఆంధ్రుల గయ్యాలి అత్త సూర్యకాంతం.